మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, ఈ రాష్ట్రంలో మహిళల పట్ల, ముఖ్యంగా దళితుల పట్ల, దళిత మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఈ మధ్యకాలంలో చాలామంది తయారయ్యారు. అందులో భాగంగానే గుంటూరులో జరిగిన ఒక సంఘటనను ఈ హోంమంత్రి దళిత బిడ్డ అనితా మేడం గారిపై అంబటి రాంబాబు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గౌరవ మందకృష్ణ మాదిగ గారు ఇచ్చినటువంటి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నెల్లూరు జిల్లా విఆర్జీ సెంటర్ నందు దిష్టిబొమ్మ నిర్వహణ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి, చూస్తున్నటువంటి, సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మీడియా పెద్దలకు కూడా మరొకసారి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ బేసరత్తుగా వెంటనే అంబటి రాంబాబు మేడం అనిత మీద చేసినటువంటి వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి. ఆయన చెప్పకపోతే వాళ్ళ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కలుగు చేసుకొని వెంటనే క్షమాపణ చెప్పించాలి. అంబటి రాంబాబు క్షమాపణ చెప్పకపోతే దాని వెనక జగన్ ఉండాలని మేము కూడా నమ్ముతాము. దళిత సమాజము మీ మీద కూడా ఉద్యమం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బేసరత్తుగా అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలి. అదే దళిత మహిళ కాదు, ఏ మహిళ జోలికి వచ్చినా మందకృష్ణ మాదిగ గారు ఒప్పుకోరు. ఆయన ఆధ్వర్యంలో నేడు జరుగుతున్నటువంటి రాష్ట్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈ జిల్లా 1 టౌన్ ఎస్ఐ గారు కూడా మా మీద దురుద ప్రవర్తన చేసి మరి మా కార్యక్రమాన్ని అడ్డుకోవడం చూశాడు. కాబట్టి ఆయన మీద కూడా ఈ జిల్లా ఎస్పీ గారు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. రాష్ట్ర నాయకులు ఇటీవల 2 రోజుల క్రితం వైసీపీ నాయకులైనటువంటి అంబటి రాంబాబు గారు కొన్ని విషయాలు మాట్లాడుతూ విజయవాడలో జరిగినటువంటి ఒక 2-3 సంఘటనల్ని గుర్తు చేస్తూ ఈ రాష్ట్ర హోంమంత్రి మాదిగ పెట్టైనటువంటి అనితా మేడం గారిని ఉద్దేశించి ఈ రాష్ట్ర హోంమంత్రికి సిగ్గు చెరము ఉంటే ఆమె రాజీనామా చేయాలి, ఒకటే పుట్టుకొని లాగుతానే ఉంటుంది, ఏం పుట్టుకొని లాగుతూ ఉంటుందో ఆ విషయానికి అర్థమేంటో అంబటి రాంబాబు గారు చెబుతూ ఒక దళిత మహిళలపై ఒక ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు మీ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో అనేకమైనటువంటి దళితులపై దాడులు విపరీతంగా జరిగినాయి. అందుకు ఉదాహరణగా ఒక మాస్క్ గురించి అడిగినప్పుడు సుధాకర్ అనేటటువంటి డాక్టర్ గారిని హీనంగా కొట్టి చంపినప్పుడు మాట్లాడలేదు అంబటి రాంబాబు గారు. అట్లాగే ఒకరిని దళితులు చంపి డోర్ డెలివరీ చేస్తే ఆనాడు కూడా మాజీ మంత్రి, అప్పుడు మంత్రిగా ఉన్నాడు, ఆయన మాట్లాడలేదు. కానీ ఈనాడు మాదిగ మంత్రి అని చెప్పి, దళిత మహిళని చెప్పి సిగ్గు, లజ్జ, మానం అనే పదాల్ని వాడుతూ మాట్లాడుతూ క్షమాపణ మరి ఆ వెంటనే రాజీనామా చేయాలంటాడు, లేదా ఒకటే పుట్టుకుని లాగుతానే ఉంటుంది అంటాడు. ఏం పుట్టుకుని లాగుతాడో చెప్పాలి, వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇవాళ మేము నెల్లూరు జిల్లాలో, నెల్లూరు నగరంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మేము ఎంఆర్పిఎస్ మరి అనుబంధ సంఘాల నాయకత్వం యొక్క దిష్టిబొమ్మ కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది. మరి సహకరించినటువంటి మీడియా మిత్రులకి, పోలీసులకి, ఎస్ఐ గారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా మేము ఎంఆర్పిఎస్ తరఫున మేము మేడం గారికి తెలియపరుస్తా ఉన్నాం. మరి యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే మాజీ నేత మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్పై, దళిత హోమ్ మినిస్టర్పై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండర్లో మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఎంఆర్పిఎస్ మాజీ నేత మందకృష్ణ మాదిగ గారి తరఫున నెల్లూరు జిల్లా కమిటీ తరఫున
తీవ్రంగా ఖండిస్తున్నాం. అంబటి రాంబాబు నీకు ఒకటే చెప్తా ఉన్నాం, నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా ఈ రాష్ట్రంలో దళితులు మేలుకోవడమైతే గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాల్ని, గత ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాల్ని ఎందుకు ప్రశ్నించలేకపోయావు? ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక దళిత హోమ్ మినిస్టర్గా పనిచేస్తూ ఉంటే ఆమెను అత్యంత ఘోరంగా మాట్లాడినవంటే దళిత మంత్రి అయినటువంటి అంబటి రాంబాబుని, ఏదైతే అంబటి రాంబాబు నెల్లూరు జిల్లాలో నువ్వు ఎప్పుడు అడుగుపెట్టినా మీ ప్రతిపక్ష నేత అడిగితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అడుగుపెట్టినా మాదిగల పవర్ ఏందో, ఈ రాష్ట్రంలో 1 కోటి మంది ఎస్సీల పవర్ ఏందో మీ రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి నీకు ఖచ్చితంగా నెల్లూరు జిల్లా కమిటీ తరఫున మాదిగల సత్తా ఏందో హోమ్ మినిస్టర్ గారు అడిగితే ఎవరు మాట్లాడాలనుకుంటున్నావా? ఈ రాష్ట్రంలో 1 కోటి మంది దళితులను, ఈ 1 కోటి మంది తలుచుకుంటే నిన్ను ఖచ్చితంగా పాతాళానికి తొక్కేస్తాం. అంబటి రాంబాబు తక్షణమే నువ్వు క్షమాపణ చెప్పాలా? లేని పక్షంలో మాజీ నేత మందాక్ష గారి నాయకత్వంలో మా సత్తా ఏందో నీకు తెలిసే విధంగా మరొక్కసారి మాట్లాడితే మా పవర్ ఏందో నీకు చూపిస్తామని చెప్పి కూడా అంబటి రాంబాబుని హెచ్చరిస్తాం. అదేవిధంగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. జై మాదిగా, జై మందాక్ష మాదిగా, జై. నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఈరోజు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క జిల్లాలో ఏదైతే మాజీ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు దళిత హోమ్ మినిస్టర్గా ఒక ఆడపడుచు దళిత మహిళగా ఉండబడే ఆమెని అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా కరెక్ట్ కాదని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే అయ్యా, గతంలో ఏదైతే మా అన్నగారు చెప్పినట్టు మీ ప్రభుత్వంలో, మీ వైసీపీ ప్రభుత్వంలో దళితుల మీద ఎన్ని అగత్యాలు జరిగినప్పుడు అప్పుడు ఏమైపోయావు అంబటి రాంబాబు? ఆ రోజు నువ్వు చేతికి గాజులు వేసుకొని చీర కట్టుకొని ఉన్నావా? ఎందుకు ప్రశ్నించలేకపోయావు? దళిత డాక్టర్ని మాస్కులు అడిగినప్పుడు చంపినప్పుడు, అలాగనే మొన్న ఒంగోలులో ఎస్సీ మహిళల మీద, ఎస్సీసీలు ఎస్టీ మహిళల మీద నీ పార్టీ అనుచరులు దాడి చేస్తుంటే ఏమి చేస్తున్నావు అంబటి రాంబాబు? అప్పుడు నోరు పక్కలేదే, అప్పుడు ఇంట్లో మూల కూర్చొని ఉన్నావా అంబటి రాంబాబు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు దళితులకి ఒక పెద్దపేట వేసి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఆదేశాలను మేము గౌరవిస్తూ, అలాగనే ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా నారా చంద్రబాబు నాయుడు గారు దళితులకి మాకు ఒక మంచి అవకాశం ఇచ్చి హోమ్ మినిస్టర్గా మాదిగ మహిళని కూర్చోబెడితే, నీకు హోమ్ మినిస్టర్గా ఉన్న ఆమె ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ సస్యశ్యామలంగా ఉంది, అన్ని ల్యాండ్ ఆర్డర్లు బాగా అనుకూలంగా పనిచేస్తున్నాయని ఒక విధానం వస్తుంటే, అక్కడ ఏదో ఒక ఘటన జరిగిందని హోమ్ మినిస్టర్ మీద నువ్వు ఎలా మాట్లాడతావు? వెంటనే బేషరతులుగా క్షమాపణ చెప్పకపోతే, లేదా మీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పించకపోతే ఇది వైసీపీ ప్రభుత్వానికి పతనం నాందిగా ఎంఆర్పీఎస్ మొదలు పెడుతుంది. దయచేసి వైసీపీ కొండాలారా, వైసీపీ మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి అంబటి రాంబాబు చేత క్షమాపణ చెప్పించాలా, లేదా మీరన్నా దానికి ఏమన్నా ఇవ్వలేకపోతే పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి తరఫున మేము ఉర్రూతులూకిచ్చేదానికి, మా మహిళకి క్షమాపణ చెప్పేంత వరకు, ఆమె కంటినీరు తుడిచేంత వరకు మేము ఉద్యమాన్ని ఆపని తెలియజేస్తూ, ఈరోజు జరిగిన ఈ విఆర్సీ మా తాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఎదురుగా మేము అంబటి రాంబాబు ఆయనని మేము ఆయన దిష్టి బొమ్మని తగలబెడుతుంటే 1 టౌన్ ఎస్సీ గారు వైసీపీ పరిచులుగా ప్రవర్తించి మమ్మల్ని అడ్డుకోవడం చాలా దుర్మార్గంగా భావిస్తూ వెంటనే అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలని తెలియజేస్తూ జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ.